మాదిగని తెలిసింది, ఉపకులం అని తెలిసింది. అయినప్పటికీ ఉపకులం అని మేము భావించుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన ఉపకులం లిస్టులో కూడా రాకుండా పోతాడు కదా. అంటే ఇప్పటి వరకు ఎస్సీల అవకాశాలన్నీ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని దోసుకున్నట్టే కదా. ఒకనాడు ఆయన అంటే గౌరవం ఉన్నదేమో కానీ ఇప్పుడు ఆయన అంటే మాకు చాలా తట్టుకోలేనంత బాధ ఉన్నది. అంటే ఎస్సీల అవకాశాలు ఎస్సీ కాని వ్యక్తి దోసుకున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిడ్డకు దోషిపెట్టడానికి మళ్ళీ తీసుకొచ్చేసాడు. కాబట్టి వ్యక్తిగత పంచేదే ఉన్నది. మీరు దృష్టి పెట్టుకోండి, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మాదిగల్ని ఎదగకుండా చేయడానికి మోతుపల్లి నరసింహుల మీద రోజు ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడాడు. ఆయన బీఆర్ఎస్లో ఉంటే రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉండి ఆరు రమేష్ ఎదుగుదలను అడ్డుకున్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉండి ఎంపీ టికెట్ రాకుండా కూడా దయాకర్ని అడ్డుకున్నాడు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు